చరణ్ సార్ గురించి చెప్పాలంటే నేను ఇక్కడ ఉన్నానంటే ఆయనే కారణం. ఆయన డెఫినెట్లీ చరణ్ లేకపోతే నేను అది చాలాసార్లు చెప్పినాను. నిజంగా అండి ఆయన గురించి రెండు ముక్కలు చెప్తాను. పవన్ కళ్యాణ్ గారిని నేను ఎలా చూశానో దగ్గర నుంచి చూశాను, సేమ్ చరణ్ సార్ని కూడా దగ్గర నుంచి చూశాను. బట్ ఇద్దరిది ఒకటే మాట ఒకటే బాణం అంటారు కదా, సేమ్ అండి. ఇద్దరు చాలా 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 మంచి వ్యక్తి. మాట ఇచ్చారంటే మాట తప్పరు ఖచ్చితంగా. సో అలాగా నేను లాస్ట్ టైం బర్త్డేకి ఆయన గురించి పాట పాడాను, ఆయన గిఫ్ట్గా ఇచ్చాను ఆయనకి. ఈసారి కొంచెం మా మిస్సెస్కి కొంచెం బాగాలేకపోతే హాస్పిటల్ ఆ బిజీలోనే నేను దాన్ని ఈసారి ఏం చేయలేకపోతున్నాను. బట్ ఇప్పుడు నేను బాధపడలేదు. ఎక్కడో ఒకటి నేను దాంట్లో కొంచెం పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ బర్త్డేస్ చరణ్ సార్ చాలా 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 చేసుకోవాలని ఆయన ఎప్పుడు ఆయన ఏం అనుకుంటున్నాడు మనసులో, ఆయన ఏం అవ్వాలనుకుంటున్నాడు అది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ జై హింద్ అండ్ ఐ లవ్ చరణ్. సో అందులో ఏ డౌట్ లేదు, నా ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత మీరు. సో అది మా పెద్దనాన్న మాకు నేర్పించింది, మీతో ఎలా ఉండాలని చెప్పి, మీతో వచ్చి ఎప్పుడు కలుస్తూ ఉండాలని చెప్పే విషయం. సో మాకు నేర్పించినందుకు ఫస్ట్ మా పెద్దనాన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ముఖ్యంగా చరణ్ గురించి నేను ఒక మాట రెండు మాటలో చెప్పలేను. నా హోల్ ఫ్యామిలీలో నాకు అందరికన్నా క్లోజ్ చరణ్ అన్న. సో రాత్రి ఎప్పుడైనా చరణ్ ఎక్కువ బయటకు వస్తూ ఉన్నాడు. సో ఎప్పుడైనా బోర్ కొడితే రాత్రి నాకు ఫోన్ చేస్తాడు, ఎక్కడున్నారా అంటాడు. బయట ఉన్న చరణ్ ఏంటి అంటే ఇంటికి రా అంటాడు. పక్కన వెళ్తాను, కూర్చుంటాను, ఏదో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఎక్కువ అవుట్ గోయింగ్ కా చరణ్, మీ అందరికి తెలుసు, బయటకి ఎక్కువ రాడు. బట్ తనకి చాలా ఉంటుంది ఇలా బయటకు రావాలి, మీ అందరితో కలిసి ఉండాలని. వస్తాడు డెఫినెట్గా, నెక్స్ట్ బర్త్డే చరణ్ వస్తాడు. అండ్ ఇవన్నీ కన్వే చేస్తాను నేను. అండ్ హీస్ వెరీ హ్యాపీ. ఇప్పుడు కొత్తగా సుకుమార్ గారి సినిమాలో ఆ లుక్ పెంచుతున్నాడు, గడ్డం వేసుకుని చాలా బాగున్నాడు. నేను లుక్స్ ఫోటోలు కూడా చూశాను. డెఫినెట్గా చరణ్ అన్న చేసే నెక్స్ట్ సినిమా మీ అందరిని అలరుస్తుంది, అందరినీ గర్వంగా ఉండేలా చేస్తుంది డెఫినెట్లీ. అండ్ ఇందాక సారీ డిస్ట్రిబ్యూషన్ ఇంకా వేరే ప్రోగ్రామ్స్ చాలా చేస్తూ ఉంటారు అభిమానులు అందరూ. ప్రతి పుట్టినరోజు నాదానికి కానీ, తేజ్ దానికి కానీ, అన్నదానికి కానీ. అలాంటి ఆలోచనలు నాకు అప్పుడప్పుడు రావు చేయాలనేది. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఇలా మంచి కార్యక్రమాలు చేసి మా అందరికీ వెన్నంటూ ఎప్పుడు సపోర్టివ్గా ఉన్నందుకు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఇంత ఘనంగా రామ్ చరణ్ యువశక్తి మరియు వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అంటే ఈ రోజుల్లో హీరోలు కలిసి ఉన్నారా లేదా అని ఈ డిబేట్ టాక్ నడుస్తున్న టైంలో ఇద్దరు హీరోలు అన్నదమ్ముళ్ళ ఫ్యాన్స్ కలిసి ఇంత ఘనంగా ఈ వేడుక నిర్వహిస్తుంటే దానికి మీరందరూ మమ్మల్ని ఆస్వాదించడానికి వచ్చి మెగా అభిమానులు ఏ కార్యక్రమం చేసినా సపోర్ట్ చేస్తారని ఈరోజు మీరందరూ నిరూపించారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం మన మెగా వారసుడు శ్రీ రామ్ చరణ్ తేజ్ గారి బర్త్డే సందర్భంగా మనం నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో గత వారంగా అనేక సేవా కార్యక్రమాలు, అలాగే ఈ సమ్మర్కి అనేక చలివేంద్రాలు, ప్రతి చోట మన ఆల్ ఇండియా చిరంజీవి యువత నాయకులు మనందరి రథసారథి శ్రీ రమణం స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో కూడా దానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమం చేయటం, దానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన రావటం. ఎందుకంటే మేమందరం కూడా అన్నయ్య చిరంజీవి గారు మాకు దేవుడైతే ఆ తర్వాత తల్లిదండ్రుల్ని ఎంత గౌరవిస్తాం, ఎంత ప్రేమిస్తాం, ఆయన్ని మేము అంత గౌరవిస్తాం. ఆయన అంటే మాకు అంత ఇష్టం. చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా వాళ్ళు చేసే కార్యక్రమానికి సపోర్ట్ చేసి వచ్చి ఇంతసేపు మాకు టైం కేటాయించినందుకు ఇంత బిజీ షెడ్యూల్లో ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా మరిన్ని సేవా కార్యక్రమాలు మన మెగా వారసుడు శ్రీ రామ్ చరణ్ తేజ్ గారి ఎలా అయితే ఆయన చిరంజీవి గారి పేరుని ఘనంగా నిలబెడుతున్నారో, మొగధిర సినిమాతో స్టార్ట్ అయినాయి మన రికార్డులు, నిన్న వచ్చిన కాటన్ రాయుడుతో కొనసాగుతూనే ఉన్నాయి. అలాగా తెలుగు ఇండస్ట్రీ అంటే కేవలం మెగా ఫ్యామిలీ అనేలాగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అంత పేరు తెచ్చుకున్నారు మన మెగా హీరోలందరూ కూడా అన్నయ్య చిరంజీవి గారి పేరు నిలబెడుతూ, అలాగే మెగా అభిమానులందరం కూడా వాళ్ళ పేరుని అలాగే నిలబెట్టి మరింత మంచి పేరు వాళ్ళకు వచ్చేలాగా మన చిరంజీవి గారికి భారత రత్న వచ్చే వరకు ఈ సేవా కార్యక్రమం ఇలాగే కొనసాగిస్తాం. మన రామ్ చరణ్ బాబు గారికి
जन्मदिन शुभाकांक्षलु हैप्पी बर्थडे टू यू आपका जन्मदिन मुबारक है रामचरण बाबूजी పులి కడుపున పులే పుడుతుంది అది తెలుసు అందరికీ తెలుసు అన్నయ్యను మించిన సేవా దృక్పథంలో అన్న ఈ రామ్ చరణ్ బాబు గారు ఎలా చేస్తున్నారో మనకు అందరు తెలుసు అందరికి దడ పుట్టిస్తుండు అది ఇంకా ముందల ఉంది ఇంకా రామ్ చరణ్ బాబు సేవ ఏంది కథ అయిందని అది నెక్స్ట్ ఫ్యూచర్లో చుక్కలు చూపిస్తాం మిగతా వాళ్ళకి ఏంది కథ అయిందనేది త్వరలో ఉంది అది కూడా తొందరలో ఉన్నది దానికి మీదకి ఎవడు రాలేడు ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్క ప్రోగ్రాంకి మన మెగా అభిమానులకి మన అన్నయ్య రవణం సామరెడ్డి గారు అందరికీ ప్రోద్బలంతో అన్ని ప్రతి ఒక్క కార్యక్రమంలో అందరికీ నీడ తోడ ఉండి ప్రోద్బలంతో నడిపిస్తే అన్నయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మెగాస్టార్ పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ స్టైలిష్ స్టార్ టవర్ స్టార్ మెగా ప్రిన్స్ సుప్రీం హీరో అసలు వీళ్ళెవరు వీళ్ళకి మనకి సంబంధం ఏంది ప్రపంచంలో చిరంజీవి గారి లాగా డాన్స్ అయిపోవచ్చు ఎవరు కూడా చిరంజీవి గారి లాగా డైలాగ్ ఎవరు చెప్పలేకపోవచ్చు చిరంజీవి గారి లాగా ఫైట్ చేయలేకపోవచ్చు కానీ మనందరం కుల మతాలకి ప్రాంతాలకు అతీతంగా చిరంజీవి గారిని ఇంతగా ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే ఏదో ఉంది చిరంజీవి గారిలో ఏదో ఉంది ఆ ఏదో ఏంటంటే ప్రేమ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మనం ప్రేమిస్తే మనల్ని ఎప్పుడు చిరంజీవి గారు ప్రేమిస్తూనే ఉంటారని చెప్పేసి ఈ ప్రపంచానికి చెప్పినటువంటి ఒకే ఒక హీరో మన చిరంజీవి గారు ప్రపంచంలో ఏ సినిమా నటుడికి దక్కినటువంటి గౌరవాన్ని మనకి చిరంజీవి గారు ఇచ్చారు చిరంజీవి గారు తన అభిమానుల్ని ఇప్పుడు మోషన్ చెప్పినట్టుగా అందరూ ఒక నటులను అభిమానిస్తే మన అభిమానుల్ని మన చిరంజీవి గారు లాంటి మెగా ఫ్యామిలీ మనల్ని అభిమానిస్తున్నందుకు ఒక అభిమానిగా నేను చాలా గర్వపడుతున్నాను అలాగే సేవా కార్యక్రమాలు ముఖ్యంగా రక్తదానం ఇప్పుడు రక్తదానం ఎంతమందికి ఇచ్చారంటే మనోళ్ళు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కానీ వేరే అధికారికంగా 2 లక్షలు 3 లక్షలు చెప్తున్నారు కానీ చిరంజీవి గారు ప్రారంభించిన రక్తదాన మహోత్సవం దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి రక్తం అవసరమైనా వాళ్ళకి గుర్తొచ్చేది మొట్టమొదటి చిరంజీవి గారి అభిమాని తప్ప ఇంకెవడో గుర్తురాడు అలాగే అధికారికంగా 2-3 లక్షలు అవ్వచ్చు కానీ అనధికారికంగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎందుకంటే ఎక్కడ ఏ అవసరమైనా సరే ఇక్కడ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి ఫోన్ వస్తుంది ఇంకా స్వామినాయుడు గారు ఉన్నారు ఆయన మనం తట్టుకోలేము ఆయన ఫోన్ చేసి వాళ్ళకి రక్తం ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి వాళ్ళకి మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆయన ఒక చక్రం లాగా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ అమెరికా ఎక్కడ మహారాష్ట్ర ఎక్కడ మస్కట్ ఎక్కడ ఉన్నటువంటి అభిమానులందరినీ ఒక చోట గుమిగూర్చి ఇది మెగా ఫ్యామిలీ ప్రపంచంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా చిరంజీవి అభిమానులు ఉండాలని చెప్పేసి మనలందరినీ సేవా కార్యక్రమాలుగా చేసినటువంటి ఒకే ఒక నాయకుడు ఒక మన స్వామినాయుడు గారి గురించి చెప్పాలంటే ఈ మధ్య ఒక చోట నేను వాట్సాప్లో స్వామినాయుడు గారి గురించి ఒక మాట అన్నాను సార్ మీ కాళ్ళు పట్టుకోవాలనిపిస్తుంది సార్ అని దానికి నాకు ఒక 15 మంది దాకా ఫోన్ చేశారు ఏంది స్వామినాయుడు గారిని అంత మాట అన్నావు ఆయన బొట్లో వేసుకుంటున్నావు అని నేను బొట్లో వేసుకోవాల్సినంత అవసరం ఎవరికి లేదు నేను బొట్లో అసలు నేను మా గుంటూరులో అడగండి కింగ్ అన్నాడు కూడా లెక్క చేయను మా శ్రీనివాసతో అంటే చాలా ఇది నేను ఎవరిని లెక్క చేయను కానీ స్వామినాయుడు గారి కాళ్ళు పట్టినాయంటే ఖైదీ నెంబర్ 150కి ముందల ఆయన ఎన్నో చేశారు కానీ ఖైదీ నెంబర్ 150కి ముందల ఇది చిరంజీవి గారికి 3 ఇన్నింగ్స్ 2 ఇన్నింగ్స్ హిట్లర్ సినిమా ఇది 3 ఇన్నింగ్స్ ఈ సినిమా ఎంత కష్టపడిస్తున్నారో ఆ సినిమా హిట్ అవ్వాలని చెప్పేసి ఆయన ఎంత తపన పడ్డారో ఎన్ని గుళ్ళు తిరిగారో ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగారో మమ్మల్ని అందరినీ ఎన్ని గుళ్ళు తిప్పారో ఎన్ని పుణ్యక్షేత్రాలు చేశారో దగ్గరుండి చూసిన మాకు తెలుసు ఆయనతో పాటు వెళ్ళిన ఎంతో మంది తెలుసు ఆయన అంత కష్టపడి సినిమా ఇంత విజయం అయిన తర్వాత ఆయన కాశీలోనే ఎక్కడ ఉండి మాకు ఫోటో పెట్టినప్పుడు నేను చెప్పాను సార్ ఆయన స్వామినాయుడు గారిగా నేను కాళ్ళు పట్టుకోలేదు ఒక నటుడి అభిమానిగా ఒక నటుడిని అభిమానిస్తే అంతలాగా అభిమానిస్తే ఒక అభిమానిగా నేను కాళ్ళు పట్టుకున్నాను తప్ప ఆయన్ని బొట్లు వేసుకోవడం ఆయన్ని మంచి చేసుకోవడం కాదు మంచి అనేది మన దగ్గర ఉండి ఆయన మంచి ప్రేమిస్తాడు మన దుర్మార్గం అయితే ఆయన ఎక్కడ పెట్టాలో అక్కడ తెలుసు
పెద్ద పెద్ద రాజకీయం ఎక్కడుందో ఆయన స్వామినాయుడు గారి దగ్గర నేర్చుకోవచ్చు మనం. ఎందుకంటే కష్టపడితే అభిమానిస్తాడు. ఆయన ఏమన్నా కూడా ఏమన్నా చిరునవ్వు నవ్వుతాడు, గేటు బయట ఉంచుతాడు. కానీ కష్టపడేవాడిని గుర్తించే ఒకే ఒక్క నాయకుడు మన స్వామినాయుడు గారు. అలాగే గుంటూరులో మీరు నమ్మండి నమ్మకపోండి 500 కార్యక్రమాలకు పైగా సేవా కార్యక్రమాలు చేశాను. అలాగే వజ్రోత్సవంలో మోహన్ బాబు గారి చిరంజీవి గారి యొక్క వివాదం దగ్గర నుంచి ఈ క్షణం వరకు చిరంజీవి గారిని రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎవడన్నా విమర్శిస్తే రాష్ట్రంలో మొట్టమొదటి విమర్శించే వ్యక్తిని నేను. ఆ రోజు మోహన్ బాబు గారు అన్న మాటలకి రాత్రి నిద్రపోలా, తెల్లజామంతా మేల్కొన్నా, జ్వరం వచ్చేసింది. ఎప్పుడు తెల్లవారిద్దా అని చెప్పేసి 6:30 అయింది.